తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపేందుకు విజయనగరం యువకుడు సిరాజ్ పన్నిన కుట్రలో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. పేలుడు పదార్థాల తయారీకి ఒమన్ నుంచి అతనికి డబ్బు అందినట్లు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ దీన్ని దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధమైంది. గజ్వా ఈ హింద్ పేరిట భారతదేశంపై యుద్ధం ప్రకటించి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన విజయనగరం వాసి సిరాజుర్ రెహమాన్ కు ఒమన్ దేశంలో నివసించే హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ కొంత డబ్బిచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థాల ఖర్చుల కోసం మరో వ్యక్తి ద్వారా ఈ డబ్బు పంపించినట్లు వెల్లడైంది. అవసరమైతే ఇంకా నిధులిస్తానని కూడా సిరాజ్ కు ఇమ్రాన్ అక్రమ్ భరోసా ఇచ్చినట్లు వెలుగు చూసింది. వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహియుద్దీన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన బదర్ సహా మరికొందరు అహిం సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది నవంబర్ 22 ముంబైకి, ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీకి వెళ్లిన సిరాజ్ ముంబైలో అద్నాన్ ఖురేషీ, దిల్షన్, మోహిన్ షేక్, జస్సీర్, ఫాహద్, అమీర్ అన్సారీలతో పాటు ఇంకొంతమందిని కలిసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఢిల్లీలో షాబాజ్, జీషాన్లను కలిసేందుకు ప్రయత్నించగా వారు అప్పటికే దేశం విడిచి వెళ్లిపోవడంతో సాధ్యం కాలేదని తేలింది. వారెవరూ, వారికి ఈ ఉగ్ర కార్యకలాపాలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు పోలీసులు దృష్టి పెట్టారు. సిరాజుర్ రెహమాన్ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లనుంది. సిరాజ్ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడవడం, ఈ కుట్ర మూలాలు దేశ విదేశాల్లో విస్తరించి ఉండడంతో కేసు దర్యాప్తు చేపట్టాలని ఎన్ఐఏ నిర్ణయించింది. విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో గత నెల 16న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ ఈ కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టనుంది. 4-5 రోజుల్లో ఈ ప్రక్రియ మొదలు కానుంది. సిరాజ్ ను వెనకుండి నడిపించిన విదేశీ హ్యాండ్లర్లను గుర్తించడం, దేశవ్యాప్తంగా ఉన్న స్లీపర్ సెల్స్ ను పట్టుకోవడం, ఈ ఉగ్రకుట్ర మూలాల్ని ఛేదించే దిశగా ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఏపీ పోలీసులు చేస్తున్న విచారణలో ఇప్పటికే ఎన్ఐఏ పాలు పంచుకుంటోంది. కేసు రిజిస్టర్ చేశాక పూర్తిగా ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది.